ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. ఈరోజు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ అత్యంత గ్రాండ్గా అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇటు రామ్ చరణ్ తేజ్ అభిమానులు, ఇటు చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రాబోతున్నారు. మనతో మాట్లాడేందుకు తెలంగాణ చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు, ఏ టైంకి కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది? ఈరోజు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సినిమాకు రాజధాని అయిన విజయవాడలో జరగడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఇంతటి పెద్ద సక్సెస్ మాకు ఇవ్వబోతున్న విజయవాడ ప్రజలకు నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు చేసిన చిత్ర యూనిట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ మెగా హిట్ కాబోతున్న పెద్దికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఏపీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, పెద్ద ఎత్తున అభిమానులు కూడా రాబోతూ ఉన్నారు, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయేమో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వేల సంఖ్యలో అభిమానులు అందరూ రాబోతున్నారు. వాళ్ళందరికీ ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ ఫిల్మ్ యూనిట్ సంబంధించి వాళ్ళందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామినాయుడు గారు సారథ్యంలో కూడా అభిమానులందరూ కూడా చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా రిలీజ్ సక్సెస్ కాబోతుంది. అలాగే పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పెద్ద సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని మేము తెలియజేస్తుంది. మనతో మాట్లాడేందుకు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ టైం రామ్ చరణ్ ఈవెంట్ ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో నిర్వహించబోతున్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? ముఖ్యంగా ఇందాక మా శిష్యులు చెప్పినట్టుగా విజయవాడ అనేది ఇండియన్ సినిమాలో ఒక ముఖ్యమైన ఊరిది. ఇది ఒక ట్రేడ్కి కానీ ఒక సినిమాకి కానీ ముఖ్యమైన ప్లేస్ ఇది. లేదా మెగా అభిమానానికి కూడా చాలా గొప్ప ప్లేస్ ఇది. విజయవాడ కృష్ణా జిల్లా అంటే చిరంజీవి గారికి అడ్డ పుట్టినీళ్ళు లాంటిది ఇక్కడ. అటువంటి ప్లేస్లో ఈవేళ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరపడం చాలా గొప్ప విశేషం. మన కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారు మన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి ఆయనకి బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పి ఒక గొప్ప ర్యాలీతోటి ఆయన్ని సభావేదికకి తీసుకురావాలని చెప్పి ఇక్కడ కృష్ణా జిల్లా అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాంట్లో నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు జరగబోయే ఇక్కడ ఈవెంట్ చాలా అతి ముఖ్యమైన ఘట్టం ఇది. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్న మ్యూజికల్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు లైవ్ పెర్ఫార్మెన్స్ షో ఇక్కడ జరగబోతుంది. ఆయన చాలా గొప్పగా ఈ తెలుగు ప్రజల కోసం కనువిందు చేయడానికి ఆయన గానంతో అందరినీ అలరించడానికి ముందుకు వస్తున్నారు. ఆయన టీము కొద్దిసేపటి క్రితం 2-3 ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోవడం జరిగింది. సాయంత్రం కూడా మనందరం కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఏఆర్ రెహమాన్ గారి షోని మనం వీక్షించబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఈ సినిమా హీరో రామ్ చరణ్ గారు ఈవేళ దేశం అంతా అన్ని రాష్ట్రాలకు తిరిగి ఆఖరిగా ఇక్కడికి ఏపీ అమరావతికి చేరుకుంటున్నారు. ఈవేళ ఆయన ప్రసంగం వినాలని, ఈ సినిమా విశేషాలు తెలుసుకోవాలని అశేష ప్రజలంతా, అశేష ప్రేక్షకులంతా ఇక్కడ చేరుకున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడ విచ్చేశారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా హీరోయిన్, ఈ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఈ చిత్ర నిర్మాత, చిత్ర దర్శకులు బుచ్చిబాబు గారు వీరంతా కూడా చేరుకున్నారు. వారందరికీ కూడా మన అభిమానులు వెళ్ళి ఘనంగా స్వాగతం చెప్పారు. ఈవేళ ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది. అంటే ఇప్పటివరకు కూడా ఈ సినిమా గురించి ఎక్కడ కూడా పెద్దగా ప్రస్తావించింది లేదు. ఈ సినిమాలో ఇప్పుడు అందరూ పాల్గొంటున్న నేపథ్యంలో సినిమా విశేషాలు, దాని ఏమేమి ఎట్లా ఉండబోతుందని కూడా చెప్తారని చాలామంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇంతవరకు ఈ సినిమాలో ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయి, ఎటువంటి సాంగ్స్ ఉన్నాయి అని ఈ దేశం మొత్తం మీద 5-6 రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టి చూపించిన శాతం 10% మాత్రమే. ఇంకా 90% మనం చూడాల్సి ఉంది. ఈవేళ అధిక శాతం ఇక్కడ మనం చూపించబోతున్నారు. ఈ సినిమాలో ఎటువంటి పాటలు ఉన్నాయి, ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయి, భారత సినీ చలనచిత్ర రంగంలో ఒక నటుడు ఎంత అద్భుతంగా నటిస్తాడా, ఈ విధంగా కూడా సినిమాని తీయొచ్చా అనే విధంగా దీనికి ఎన్ని అవార్డులు రాబోతున్నాయి, ఎంత గొప్ప సినిమా కాబోతుంది, ఒక హీరోయిజం తెలుగు హీరో ఈ విధంగా ఉంటాడా అనే విధంగా ఆయన ఈ సినిమాలో నటించారు. ఏదైనప్పుడు కూడా పెద్ద సినిమా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మెగా అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అయితే ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ మొత్తం కూడా ఈరోజు సాయంత్రం ఇక్కడికి రాబోతుంది. అయితే ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో అయితే ప్రేక్షకులను అయితే అలరించబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి సాయంత్రం జరగబోయే కార్యక్రమం కోసం ప్రేక్షకులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీ, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.